సృష్టికర్ణ కుల బంధువులందరికీ నమస్కారం. నేను నౌపడ భరత్ వికాష్. సృష్టికర్ణ లేఖ మరియు ఐక్యవేదిక టీంకి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కలం స్నేహితులు అడ్మిన్ మరియు రాష్ట్ర సృష్టికర్ణ సంఘం ఉపాధ్యక్షులు బలివాడ సత్యారావు గారితో మనం మాట్లాడి అతని తాలూకా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. పర్సనల్ లైఫ్ గురించి గాజువాక్ సృష్టికరణ నుంచి మీరు లైఫ్ స్టార్ట్ చేశారు. మరి కుల సంఘాల్లో మీరు పోషించిన పాత్ర గురించి వివరించగలుగుతారు? 1988లో గాజువాక్ వచ్చాము. బతుకు తెరవ కోసం ఇక్కడికి రావడం జరిగింది గాజువాక. ఆ విధంగా మన జగ్గుమంత్రి సుబ్బారావు గారు, డబ్బీటి నారాయణరావు గారు అప్పటికి గాజువాకలో సృష్టికరణ సంఘానికి సేవ చేద్దామని వాళ్ళిద్దరి తాలూకా కృతనిశ్చయంతో వాళ్ళు ఏదో సేవ చేయాలని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళతో పాటు ఏదో సేవ చేయాలని చిన్న కార్యకర్తగా నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిను. అప్పుడు ఏదో ఒక సామాన్యంగా మనం వెళ్ళాము. అలాగా అంచెలంచెలుగా ఆ కార్యకర్త నుండి ఈ సంఘాల్లోకి వచ్చిన తర్వాత ఏదో పాత్ర చేస్తూ అలాగే సంఘాల్లో జాయింట్ సెక్రటరీ, అలాగే వైస్ ప్రెసిడెంట్, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్కి వస్తూ లాస్ట్ 10 yearsలో ప్రెసిడెంట్గా, అలాగే నేను బలివాడ సత్యనారాయణ నేను ప్రెసిడెంట్గా, అలాగే బాసం తిరుపతిరావు ఆయన సెక్రటరీగా ఇద్దరం కలిసి బాగా అద్భుతంగా చేసాం, మా పాత్ర వహించాం. అలాగే ఈ సృష్టికరణ సాధికార సమితి తెలుగుదేశంలో కూడా ఒక పాత్ర మనం తీసుకుంటూ ఈ రాష్ట్ర సంఘంలో కూడా నా పాత్ర ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ ఎప్పటి నుంచో జరిపించాలనే తపనతో ఎవరైనా కొత్త వ్యక్తి రావాలని హక్కుమంత్రి రాజా గారిని కూడా ప్రెసిడెంట్ చేత అన్న ఒక తపన నాలో ఉండేది. ఆ విధంగానే ఆయన కూడా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ ద్వారానే చేస్తూ ఏదైనా ఈ రాజకీయ పార్టీ ద్వారా, తెలుగుదేశం ద్వారా ఇంకేదైనా ప్రజలకు మేలు చేయాలని ఆ పార్టీతో కూడా తెలుగుదేశం పార్టీతో కూడా మేము సేవ చేస్తున్నాం. ఎంతో ఇప్పుడు రాజా గారి సారథ్యంలో ఎవరో పేదవాళ్ళు వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి ఎక్కువ ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం ద్వారా అందించడం కూడా చేస్తున్నాం అన్నమాట. కుల సంఘాలు ఉంటూనే ఓ పక్కన రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు మీరు. మీ రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఒకసారి వివరించగలుగుతారా? ఈ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన సృష్టికరణ కులం నుంచి సేకరిస్తున్నారు, ఎవరు సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇద్దామని. ఈ విశాఖపట్నం జిల్లా నుండి బలివాడ సత్యారావు అయితే బాగున్ను అనేసి వాళ్ళు ఆలోచన పెట్టుకొని వాళ్ళు సేకరిస్తూ నాకు కాల్ చేయడం జరిగింది. చేస్తూ సరే, దానికి నాకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి నేను హక్కుమంత్రి రాజా గారు ఫోన్ చేసిన వెంటనే నేను అంగీకరిస్తూ ఆయన వెంట ఇప్పుడు ఏ రోజైతే నేను ఆయనతో మాట్లాడాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటే ఉన్నాను. శ్రీ హక్కుమంత్రి రాజా గారి వెంటే నేను ఉన్నాను. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా నేను ముందుండి ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాలు ప్రతి గ్రామం కూడా తిరిగాను అనమాట. తిరుగుతూ వాళ్ళ తాలూకు కష్ట నష్టాలు, వాళ్ళ తాలూకు పడుతున్న బాధలు, వాళ్ళు ఏ ఎదుగుదల లేని కారణాలు ఇవన్నీ తెలుసుకొని కొద్దిగా వాళ్ళకి ఏదైనా ముందుకు తేవాలని హక్కుమంత్రి రాజా గారితో ప్రతిసారి ప్రస్తావన. ఆయన కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మంచి సేవ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన రాష్ట్ర సేవా సంఘంలో కూడా రావడానికి కారణం ఏంటంటే ఆయన సేవలను గుర్తించి ఆయన రావాలని మేము కోరుకున్నాం. కలం స్నేహితులు అనేది కవులు గురించి సంబంధించిన గ్రూపు. అసలు ఈ కలం స్నేహితులు అనే గ్రూప్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆలోచన ద్వారా ఈ రోజుకి ఎంత సక్సెస్గా ఈరోజు కలం స్నేహితులు గ్రూప్ నడుస్తుంది. నేను చాలామందిని కలిసేటప్పుడు వాళ్ళు అంటున్నారు, కలం స్నేహితుల గ్రూప్లో ఒక వాక్యం ఇస్తారు, ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ ద్వారా మాకు ఒక కవిత రాయమంటారు అని చెప్పి. అసలు దేశం నలుమూల నుంచి కూడా ఈ కలం స్నేహితుల గ్రూప్లో ఉన్నారు. వాళ్ళ తాలూకు కవితలు షేర్ చేసుకుంటారు. ఇంత హైలైట్గా కలం స్నేహితుల గ్రూప్ అనేది నడుస్తుంది. సో ఆ కలం స్నేహితుల గ్రూప్ అడ్మిన్గా మీరున్నారు, స్టార్ట్ చేశారు. ఆ కలం స్నేహితుల గ్రూప్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? కరోనా పీరియడ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరింట్లో వాళ్ళు ఉండడం చేత ఎటు పాలుపోని పరిస్థితి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఇళ్లలో ఉండం ఎవరైనా ఉత్సాహవంతులు, భాష మీద అభిమానం ఉండేవాళ్ళు, తెలుగు భాష మీద ప్రాధాన్యం ఉండేవాళ్ళు,
మన కులం నుండి వాళ్ళు వస్తే బాగున్నసి చాలా ఇప్పుడు మనం ఏమీ కాదు, చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే ఈ భాషా పండితులు, అలాగే ఈ భాష పైన పట్టుని వాళ్ళు, కవితలు రాసేవాళ్ళు, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ ఇలా చేస్తుండగా పోలాకి అప్పారావు గారితో నేను మాట్లాడేటప్పుడు డబ్బీరి గోవిందరావు మేష గారిని తీసుకోండి అన్నారు. అలాగే ఒక కరకవలసి గౌరీప్రసాద్, బలివాడ హరిబాబు, ఈ సదాశివ లక్ష్మణరావు, కుప్పిలి భీమేశ్వరరావు, రీసెంట్గా జేవి చంద్రబాబు, అలాగే శాక్రమంతి ప్రభాకర్ గారు, అలాగే రాజా చంద్రశేఖరు, అలాగే ఇటువంటి కవులందరినీ తీసుకురావాలని ఒక తాపత్రయంతో వీళ్ళందరి సహాయం కూడా నేను తీసుకొని ఎక్కడెక్కడ గ్యాదర్ చేసి అసలు ఏమీ రాని వాళ్ళకు కూడా మీరు కవిత చదవాలని కొద్దిగా ప్లదరించి ఏదో ఒకటి రాయాలి, రాయిగా కరణం అని అంటారు. అది మన కులం కరణం, కలంతో సంబంధం ఉన్న కులం కాబట్టి మీరు రాయాలి తప్పకుండా కొద్దిగా ప్లెజర్ చేసి వాళ్ళందరినీ శతాధిక కవి సమ్మేళనం కూడా చేసాం. 100 మందితో కూడా మన దీంట్లో అంతర్జాలంలో తీసుకొని ఎంతో హైలైట్ అయిందన్నమాట ఆ కార్యక్రమం. అసలు నాకు ఈ బలివాడ సత్యారావు అనే పేరు కూడా రావడానికి కలం స్నేహితులే కారణం. వాళ్ళందరికీ నా గురువులు లాంటి వాళ్ళు ఉపాధ్యాయులందరూ, ఆ కవులందరికీ నేను పాదాభివందనం చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ సహవాసంతో నేను ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా నా గౌరవించి, ఆ కలం స్నేహితులను గౌరవించి ఈ అంతర్జాలంలో కవితలను చేయడం ద్వారా ఈరోజు కలం స్నేహితులు అనేది ఇప్పటికీ చాలా దిగ్విజయంగా నడుస్తుంది. సార్, మీరు మానవతా సేవా సంస్థలో కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. ఆ మానవతా సేవా సంస్థ నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరిపారు. అక్కడ మీ పాత్ర ఏంటి, అక్కడ జరిగిన కార్యక్రమాల గురించి కొద్దిగా వివరించండి సార్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అత్యంత విలువైన సేవా సంస్థ. ఎలా అంటే ఈరోజు మనం ఊపిరి ఉన్నంత వరకు మనం నేల మీద ఉంటాం, చనిపోయిన తర్వాత మన వెనక ఒక నలుగురు మన కోసం చెప్పుకోవాలి. అటువంటిదే మానవతా సేవా సంస్థ. దానికి మెయిన్ వ్యవస్థాపకులు ఎవరంటే రామచంద్రారెడ్డి గారు, జంగారెడ్డిగూడ. ఆయన 2004లో స్టార్ట్ చేసి ఎన్నో బ్రాంచ్లు, ఇంచుమించు కొన్ని వందల శాఖలు ఓపెన్ చేస్తూ, అలాగే కొన్ని ఫ్రీజర్లు, శాంతి రథాలు, దగ్గర 100 పైగా శాంతి రథాలు ఉన్నాయి రాష్ట్రంలో ఉంటూ, మన గాజువాకు వచ్చేటప్పటికి శ్రీ దేనంకొండ కృష్ణరాజు గారు మాకు ఇన్స్పిరేషన్. ఆయన మెయిన్ ఇక్కడ చైర్మన్గా స్థాపించిన తర్వాత ఆయన మంచి సేవలు అందిస్తూ, ఆయన స్ఫూర్తిగా నేను అందులో ఆ సంస్థలో ఉన్నాను. కారణం ఏంటంటే ఎవరైనా ఒక అనాథ శవం ఎవరైనా ఉండిపోతే ఆయన స్వయంగా దహనం చేస్తారు ఆ కృష్ణరాజు గారు. ఆయన స్ఫూర్తి మాకు కలిగింది. ఎవరైనా రోడ్డు మీద పక్కన పడిపోతే చూసి మనం అలా ఊరుకుంటాం, ఆయన అలా చేయరు. అది దాన్ని ఆ దహన సంస్కారాలు చేసే వరకు కూడా ఆయన నిద్రపడదు. అంతటి మహోన్నతుడు ఆ కృష్ణరాజు. ఆయనతో పాటు మేము నడుస్తున్నాం. ఆయన దీంట్లో నేను ఇప్పుడు ఒక జిల్లా సంఘంలో ట్రెజరర్గా ఉన్నాను. శాంతిరథం పంపిస్తాం, ఫ్రీజర్ పంపిస్తాం, అలాగే ఉచితంగానే పంపిస్తాం అన్నమాట మెరిట్ స్టూడెంట్లకి. అలాగే ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి వీల్ చైర్లు కూడా అందజేస్తున్నాం. ఎన్నో అమృత కలశాలు అనేసి ఈ విధంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా మాకు వీళ్ళంతగా ఈరోజు కూడా ఒక భోజన ఏర్పాట్లు చేసాం ఎవరో చనిపోతే. అది అటువంటి సంస్థలో మేము ఉన్నాం. బలివాడ సత్యారావు గారితో పాటు మరో ముఖ్యమైన నాయకులు బాసంగి తిరుపతిరావు గారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అతను కూడా అడిగి మన బలివాడ సత్యారావు గారితో ఉన్న సన్నిహితం గురించి, అతను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కానీ, అతను చేస్తున్న యాక్టివిటీస్లో అతని పాత్ర, అతనికి తెలిసిన విషయాల గురించి కూడా ఒకసారి తెలియజే. ధన్యవాదాలు. జై శిష్టికరణం, జై శిష్టికరణం. శిష్టికరణం మా ప్రాణం. దానికి ప్రేరణ బలివాడ సత్యారావు గారు. నాకు ఆయన బావ, గురువు, మిత్రుడు. అయితే ఆయనకి మీరు అడిగిన కొన్ని విషయాలు అతను తన గురించి తను చెప్పుకోలేరు. నాకు తెలిసి ఆయన ప్రేరణ అనేది ఆయన సంపాదించిన ప్రతి 100 రూపాయలు 10 రూపాయల హుండీలో వేస్తారు. సంఘానికి అవ్వచ్చు,
చేయూతగా చేద్దాం, లేదు ఒక తిరుపతి ఒక వెళ్తున్నారు, లేదు ఒక అనాథ ప్రాత ఉంది, దాన సంస్కారాలు కావాలి, దాంట్లో ఎంతో కొంత ఇస్తారు. ఫైనల్గా మిగిలిన డబ్బులు కూడా తిరుపతి హుండీలోనే స్వామివారికి సమర్పించుకుంటారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి బలివాడ సత్యారావు గారు. రెండోది, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చెప్పింది చేసింది చెప్పుకోవడం అతనికి తెలియదు. ఎవరో నాలాంటి వాళ్ళు బలివాడ సత్యారావు ఇది చేస్తున్నారు అని చెప్తే ఆయన వింటారు అంతే, తప్పించేసి నేను ఇది చేస్తున్నానని చెప్పేసి ఆయనతో నాకున్నటువంటి సాన్నిధ్యం ఈ రోజు కూడా చూడలేదు. సేమ్ టైం ఆయన బోళాశంకరుడు కూడా. రెండోది, ఆయనకి కడుపులో ఏముందో అది నాలుగు మీద వెంటనే వచ్చేయాలి. అది నేను అవ్వచ్చు, తన భార్య అవ్వచ్చు, తన కొడుకు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, డోంట్ కేర్. ఆయన చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పేస్తారు. కల్మషం లేని మనిషి. తర్వాత ఆయన సమాజ సేవ చేద్దామనే దృష్టి మీదను కరణాల సంఘంలోకి వచ్చారు. కానీ దానిలో ఆయన గ్రహించింది ఏంటంటే నేను సంఘంలో ఉంటూ సంఘానికి కొంతవరకే నేను సేవ చేయగలను, అదే నాకు ఒక పొలిటికల్ పునాదిగా ఉన్నట్టయితే ఆ పునాదిని ఆసరాగా చేసుకొని నేను నా కులానికి ఎంతో మేలు చేయగలను అనే ఒక చక్కని ఉద్దేశంతో ఆయన ఇప్పటి నుండో ఆలోచించేవారు. ఇదే టైంలో మీరు అడిగిన రెండో ప్రశ్న కొన్ని సమాధానం అతని తరపు నుండి చెప్తున్నాను. అది ఎప్పుడైతే ఆయనకు సంకల్పం ఉందో అదే టైంలో అక్కుమాంతరాజు అనే ఒక వ్యక్తి శిష్టీకరణ సాధికారక సమితి కన్వీనర్గా మా గాజువాకు వచ్చి ఎవరి ద్వారా అయితే బాగుంటుంది అంటే ఒక బలివాడ సత్యారావు గారు, ఒక ప్రతాపరావు శ్రీనివాసరావు అని ఎవరు సజెస్ట్ చేశారు. వాళ్ళని కలుపుకుంటూ దానిలో మమ్మల్ని అందరినీ టీమ్గా చేసుకొని ఈరోజు బలివాడ సత్యారావు గారు శిష్టీకరణ సాధికారక సమితి విశాఖపట్నం జిల్లా కన్వీనర్. ఆ విషయం కూడా ఆయనకు చెప్పాల, నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ గారి తాలూకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారి చల్లని చూపు ఉంటే త్వరలోనే శ్రీ బలివాడ సత్యారావు గారు మన కార్పొరేషన్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అవుతారని చెప్పేసి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ఆయన డైరెక్టర్ అవుతారు. ఆ సేవలు ఇంకా చాలా ఉన్నతంగా ఉంటాయి. చాలా మంచి సేవలు చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మా కులానికి కాదు, సంఘానికి కూడా, సంఘం అంటే సమాజానికి కూడా ఖచ్చితంగా కావాలి తప్పనిసరిగా. అటువంటి వ్యక్తితో నాకు సాన్నిధ్యం చాలా తక్కువ కాలమైనా కూడా చాలా ఎక్కువ కలిసిపోయాము. ఆయనతో కానీ ఆయన కుటుంబ సభ్యులతో కానీ కలిసిపోయాము. ఆయనకి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అతను మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యారంటే అది సాధించేటంత వరకు నిద్రపోరు. అది ఆయన డబ్బులు ఖర్చు అవ్వచ్చు, శ్రమ పడవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ని అంటే మనం అనుకుంటా ఏంటి ఇలా ఉంటుంది, కాకపోతే ఆయన తాలూకా అదే కనిపిస్తుంది గోల్. ఆ గోల్ దగ్గరే ఆయన చూపులన్నీ ఉంటాయి. మనం అనుకుంటా ఏంటి నేర్చు చేస్తున్నారు, కాదు. ఆయనలో మంచి లక్షణం కూడా ఉంది. బోళాశంకర్లు 100% చెప్తున్నాను, మంచి సామాజిక సేవ చేద్ద సదుద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. మా బావగారితో పాటు నేను ట్రావెల్ చేస్తాను. అక్కుమాంతరాజు గారు సారథ్యంలో నడుస్తున్నటువంటి మన టీడీపీ శిష్టీకరణ సాధికారిక సమితి అవ్వచ్చు, లేదు శిష్టీకరణ ఐక్యవేదిక అవ్వచ్చు, గాజువాక సంఘం అవ్వచ్చు, జిల్లా సంఘం అవ్వచ్చు, స్టేట్ సంఘం అవ్వచ్చు. ఈరోజు బలివాడ సత్యారావు అనే పర్సన్ వన్ అండ్ ఓన్లీ శిష్టీకరణ లెజెండ్ పర్సన్. ఎక్కడికి వెళ్ళినా బలివాడ సత్యారావు అనే వ్యక్తి తెలియనటువంటి మనిషి అంటూ మన సంఘాల కుల సంఘాల్లో కానీ, శిష్టీకరణ సాధికార సమితిలో కానీ, మానవతా స్వచ్ఛంద సంస్థలో కానీ, కలం స్నేహితులో కానీ, లయన్స్ క్లబ్లో కానీ లేరు. దట్ ఈజ్ బలివాడ సత్యారావు. అటువంటి వ్యక్తి సంఘానికి, సమాజానికి చాలా అవసరం. ఆయన 10 కాలాల పాటు, శత వసంతాలు కూడా ఆయన ఆరోగ్యాలతోనే ఉండాలని ఆయన అందరూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతామని మీ లేఖ టీం తెలియజేసుకుంటూ నేను మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు లేఖ టీం నుంచి కూడా లేఖ అభినందన అవార్డు ఒకటి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కంగ్రాచులేషన్స్. మీరు ఎవ్రీ మంత్ లేఖ మ్యాగజైన్ చూస్తారా? లేఖ మ్యాగజైన్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వచ్చిన లేఖ మ్యాగజైన్ గురించి మీ అభిప్రాయం, లేఖ అవార్డు అందుకున్నందుకు మీ అభిప్రాయం? నాకు ఈ లేఖ పత్రిక స్టార్టింగ్ నుంచి కూడా లేఖ పత్రిక అంటే నా అభిమాన పత్రిక అని అనుకుంటాను. కారణం ఏంటంటే ఈరోజు శిష్టీకరణ ప్రపంచం ఎవరికి తెలియదు.
ప్రపంచం మొత్తం మీద ఈ డిజిటల్ లేఖ ద్వారా ప్రతిభావంతులు, అలాగే రాజకీయపరమైన వార్త, రాజకీయంగా ఎదిగే వాళ్ళు, తర్వాత చదువుల్లో కూడా మెరిట్ స్టూడెంట్లు, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా, అత్యున్నతమైన విద్యార్థులు కూడా మనకి గ్యాదర్ చేసి మనకి తెలియపరిచినందుకు లేఖ టీంకి హృదయపూర్వక అభినందనలు. కారణం ఏంటంటే మనకు తెలియదు, ఎక్కడో ఈ అమెరికాలో ఉండే మన కులం వాళ్ళు కూడా ఫలానా ఈ కార్యక్రమం, లేదంటే ఫలానా ఈ పోస్ట్కి ఎంపికయ్యారు, లేదంటే రాజకీయ పరంగా ఎదిగారు, లేదంటే ఈ సేవా కార్యక్రమాలు చేశారు, ఇన్ని విధాలుగా తెలియడం అవుతుందంటే, ఇప్పుడు మిగతా పత్రికలు ఉన్నాయంటే ఏదో 1000 మందిలో ఒకరిదే వార్త వస్తుంది. మన కులం తాలూకు వార్తల్ని సేకరించి ఇస్తున్నారంటే లేఖకి హృదయపూర్వక ధన్యవాదాలే. కారణం ఏంటంటే లేకపోతే తెలియదు. ఈరోజు ఈ శిష్యకరణ ప్రపంచానికి ఈ లేఖ కోసం తెలియాలంటే ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ లేఖ మనకు ఆధారం, లేదంటే మనకు తెలియదు. నా శ్రీమతి బలివాడి ఇందిరా నాకు అంటే అన్ని విధాల ఆ శ్రీమతి సహకారం లేకపోతే ఈ కార్యక్రమాలు చేయలేము. ఎందుకంటే అంటే ఆ క్షణంకి ఏదో ఒక మాట అనేసినా సరే ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నారులే అని సర్దుకుపోయి చిన్న ఆ క్షణంకి కోపగించుకున్నా సరే సేవా కార్యక్రమం చేస్తున్నారు, పేరు వస్తుంది, తర్వాత సమాజానికి ఉపయోగపడుతున్నారు అనేసి వెంటనే మళ్ళీ సముదాయించుకొని మళ్ళీ మామూలు స్థితికి వస్తారన్నమాట. అది నాకు పెళ్ళైన టైంలో అతను సహారా ఇండియాలో పనిచేసేవారు. అప్పుడు బిజినెస్ పరంగా తిరిగేవారు. తర్వాత 89లో గాజువాక వచ్చాం. అప్పుడు కొరియర్ అని తిరిగేవారు. అప్పుడు షాప్ టు షాపు, కంపెనీ తిరిగేవారు. అది దానికి అలవాటు పడిపోయాం. బిజినెస్ అవ్వాలి, మనం కుటుంబం పోషించాలి కదా అని దానికి అలవాటు అయిపోయాము. అనేసరికి కాలం కంపెనీలో జాయిన్ అయ్యారు. పిల్లలు పెద్దలు అయ్యారు, పెళ్ళిళ్ళు అవ్వాలి కదా అనుకొని దానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు ప్రజాసేవని తిరుగుతున్నారు. ముసలైపోయాం కదా, మరి ఇంకేంటి, అతను ఇదే రొటీన్ అయిపోయింది. 10 మందిలో మనం ఒకరం కావాలి, గుంపులో గోవిందయ్య కాకుండా గుంపులో ఒకరం కావాలని ఒక తాపత్రం. శ్రీరాముడికి వారధి కట్టేటప్పుడు ఉడత చిన్న రాయేసిందట. మనం కూడా ఏదైనా చిన్న సహాయం చేద్దాం. ఆ ఉడతా సాయం అనే పేరు ఎందుకు వచ్చింది? సహాయం చేసే గుణం ఉంటే చాలు అనే ఒక తాపత్రంతో మనం ఏదైనా చేద్దాం అనేసి ఎవరికి తగ్గకుండా ధీటుగా ఏ కార్యక్రమం అని అది సహాయం చేద్దాం ఒక తాపత్రంతో ముందుకెళ్తుంటాం అన్నమాట. కరోనా టైంలో ఫస్ట్ కలం స్నేహం అని ఒకటి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి 1 by 1 ఫస్ట్ పోయిట్స్ సంబంధించి, తర్వాత క్యాస్ట్ సంబంధించి, తర్వాత టీడీపీకి సంబంధించి, తర్వాత ఇక్కడ లోకల్ గాజువాకలో అసోసియేషన్ సంబంధించి, ఇక్కడ మళ్ళీ మానవతా ట్రస్ట్ ఒకటి ఉంది, ఆ ట్రస్ట్కి సంబంధించి ఇంకా చాలా దాంట్లో యాక్టివిటీస్లో ఉన్నారు. అండ్ ఇక్కడే కాకుండా శ్రీకాకుళం అండ్ బయట దాంట్లో కూడా వెళ్తారు. యాక్చువల్గా ఫ్యామిలీకి తక్కువ టైమే స్పెండ్ చేస్తున్నారు. ఆ టాలెంట్ ఆయనకి అది ఉంది అంటే ఈ ఎక్కడి దగ్గర ఆయన యూజ్ అవుతారని ఆయన ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. అండ్ అతనే కాదు, మిగిలిన మన ఎవరు తిరుపతి గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఇది నేను గమనించాను. నేను ఎక్కడైనా సరే వాళ్ళ టాలెంట్ ఎత్తికి పట్టుకుంటూ ఉంటారు అందరు కూడా. సో అది కూడా యంగర్ జనరేషన్ చాలా మంచి విషయం. అది కూడా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు అనుకున్న ఆశయాలన్నీ కంపల్సరీ జరగాలని, మిమ్మల్ని మేము మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాం. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ లేఖ తరఫు నుంచి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు లేఖ నుంచి ఏమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ అనేది త్వరలో వస్తుందనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కార్పొరేషన్ వచ్చిన తర్వాత మేము మన కులానికి ఇంకా 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 ఉన్నత ఫలితాలు అందించాలని మా ఆకాంక్ష. మా నాయకులు శ్రీ అక్కుమంతి రాజా గారు నాయకత్వంలో ఈ దిగ్విజయంగా నడపాలని, అలాగే లేఖ టీముకి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన శిష్టకర్ణాలు నా అంచనా ప్రకారం అయితే సుమారుగా 15 లక్షల జనాభా శిష్టకర్ణాలు ఉంటారు. వాళ్ళందరికీ ఈ డిజిటల్ లేఖ చదివే వాళ్ళకి ఎంతో శాతం చదివే వాళ్ళు ఉంటే మన స్థితిగతులు తెలుస్తాయి. కాబట్టి ఆ తెలియపరిచిన ఈ లేఖా పత్రిక వచ్చిన దగ్గర నుంచి
మాతో బలివాడు సత్యారావు అనే వ్యక్తితో లేఖా పత్రిక నరేష్ గారు అయితేనే, చంద్రబాబు అయితేనే, నరహరి గారు అయితేనే, నరసింహ గారు అయితేనే, వీళ్ళందరూ నాకు సుపరిచితులు. కాబట్టి ఆ టీంకి, అలాగే ఎస్పెషల్లీ యువత మీరున్నారు, నవపడ వికాస్, మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ లేఖ ద్వారా ఈ సేవా దృక్పథమైన వ్యక్తులను పరిచయం చేసి ఇంకొంతమంది సేవకులుగా తయారవ్వడానికి మీరు కూడా ఒక కారణమని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.